హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డిజైన్ అనేది వేశాను. చూడండి, డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ మగ్గం వర్క్ అనేది వేయించుకున్నారంట బ్లౌజ్ మీద. ఆ వర్క్ అనేది పాడైపోయింది, సో అందుకని ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అనేది వేయించుకుంటున్నారు. డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కానీ ఈ నెక్కి మనకి బుటీస్ అనేవి రాలేదు ఫ్రెండ్స్. బుటీస్ అనేవి ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా మార్కింగ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే నేర్చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నెక్కి బుటీస్ ఎక్కడెక్కడ వేయాలనేది మనం మార్కింగ్ అనేది వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా ఫస్ట్ నేను ఎప్పుడు వేసినా కూడా ఇలా రౌండ్ అనేది ఫిలప్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే పెద్ద డిఫరెంట్ అనేది రాదన్నమాట. ఎక్కడైనా అడ్జస్ట్ కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చాలా పెద్ద బ్లౌజ్, అసలు నెక్ కూడా చాలా పెద్ద డీప్ అన్నమాట. ఇలా ఇప్పుడు మనం పెట్టినటువంటి డాట్స్ మీద మనం బుటీస్ అనేవి సెట్ చేయాలి. అవి ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు నేను ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. ఇలా బుటీస్ అనేది వచ్చింది, కనిపిస్తుంది కదా. బుటీస్ 22 సెకండ్స్ పడుతుంది. మనం ఆ ప్లేస్కి రావాలంటే ఇది ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ లేజర్ లైట్ కనిపిస్తుందా, ఇదిగోండి. ఈ లేజర్ లైట్ అనేది మనం పెట్టిన మార్కింగ్ దగ్గరికి రానిచ్చాలి. చూడండి, అంటే అది పింక్, ఇది రెడ్ అయ్యేసరికి కనబడట్లేదేమో. చూడండి, లైటింగ్ అనేది కరెక్ట్గా అదే ప్లేస్లోకి రానిచ్చాను. కనిపిస్తుందా? సో మనం అక్కడ బుటీ అనేది ఈ స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేసి ఓకే చేద్దాం. చూడండి, చూడండి. సో ఇదే విధంగా మళ్ళీ మనం ఈ లేజర్ లైట్ అనేది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడికి తెచ్చుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం అలా పెట్టేసి ఆ లేజర్ లైట్ రావాలంటే, కిందకి రావాలంటే చూడండి, ఇలా ఇది ప్రెస్ చేస్తే మనకి ఇలా ప్రెస్ చేస్తే ఇది కిందకి వస్తుంది లైట్. సో ఆ ప్లేస్కి వచ్చేదాకా మనం ఆ లేజర్ లైటే మెయిన్. మనకి అది చెక్ చేసుకుంటే మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మనం బుటీస్ అనేవి వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఆ ప్లేస్లో బుటీస్ అనేవి వేసేసాము. చూడండి ఎంత నీట్గా ఉందో. డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.